ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరువచ్చే భాగ్యము నాకు మాకు దయచేశారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభువా, మా సమయం దీవెనకరంగా ఉంచుతారండి. అనేకుల యొక్క క్షేమం కొరకై మేము ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ అననుకూల వాతావరణాన్ని బట్టి ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు. వారి కొరకే విజ్ఞాపన చేయనట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మానవులము అనేకమైన అక్కర్లు కలిగిన వారము. ప్రతి అక్కర కొరకై నీ పాదముల దగ్గరికి చేరి వచ్చి భాగ్యం ఇచ్చారు. మీ దగ్గర విన్నవించి ప్రతి అక్కర తీర్చుకున్నట్టు కొరకై మీరు మాకు సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. మా కొరకే కాదు, అనేకుల కొరకే ప్రార్థించినట్లుగా సహాయపడుతురండి. సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉందని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభువా, అటువంటి అత్యాసక్తి మాకు అనుగ్రహిస్తురండి. ఏదో అలవాటుగా ఆచారంగా వతనగా కాకుండా ప్రభు ప్రతిసారి కూడా నీ పునరుద్ధాన శక్తిని పొందుకున్నట్లుగా నీకు ఇష్టమైన రీతిగా ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిన్న దినం ప్రార్థించిన రీతిగా సుఖిత్ని క్షేమంగా ఇంటికి నడిపించారు. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంత్రము భూషణం గారు బయలుదేరుతుండగా ఆయన ప్రయాణంలో కూడా నీ కృపను విస్తరింపజేస్తున్నాడు. ఇది మొదలకు నిరంతరము నీ రాకపోకలని యెహోవా నిన్ను కాపాడనని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనములు. మీరు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించేటటువంటి దేవుడు. మీరు ఆశను కనికరిస్తారండి. ఇంటికి చేరు పర్యంతము మీ సన్నిధి ప్రభావ, మీ యొక్క నడిపింపు, మీ తోడ్పాటు మీ ఆశను దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. శుభశ్రీ కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదేమో ప్రార్థించిన రీతిగా కాలేజీకి వెళ్ళింది. వీటిని కనికరిస్తారండి, క్షేమం అనుగ్రహిస్తారండి. సమస్తం మేలుకరంగా ఉంచి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కొంతమంది అనారోగ్యాలతో ఉన్నారు, కొంతమంది చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారు. వారి కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభించాం, ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మందిరాన్ని ఎలాగూ సిద్ధపరచుట్లో ప్రియబిడ్డ మరీకు మీరు చేసిన సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ ఇంటి నుండి రావాల్సిన దీవెన బిడ్డకు దయచేసి సహాయపడుతామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా బలహీనతలు కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ వాతావరణ ప్రభావాన్ని బట్టి కొంత మరి బడలిక మరి రంప ఇట్లాంటివి ఉంటుండగా వాటి నుంచి కూడా నన్ను విడిపించి దేవుని విడిపించి మహిమ తెచ్చుకుంటారండి. మెరిసి కూడా ఇట్లాగే ఉంది, మీరే సహాయపడుతారండి. అందరినీ మీ గాయపడిన హస్తం ఉంచి తాకి స్వస్థపరిచి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. మీ సహాయమును కోరుకుంటూ రానున్న దినాలలో జరగవలసిన పరిచర్య కొరకే ప్రార్థించినట్లుగా 20వ తారీఖు దైవ సేవకుల పరిచారకుల ప్రార్థనా కూడిక, 29 తనకు బెత్లెహేము మందిర ప్రతిష్ఠత, మరి వచ్చే నెల 15వ తారీఖు బహిరంగ సువార్త, వేలు తాళపాలెం అన్నింటిలో కూడా మీరే సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీటన్నిటి కొరకై నీ సన్నిధిలో సాగిలిపోయినట్లుగా, నీ సన్నిధిలో వినవించుకున్నట్లుగా, నీ సన్నిధి యొక్క మరి సహాయం మేము పొందినట్లుగా మీరు మాకు సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మమ్మల్ని పాదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన నీ అమూల్యమైన రక్త ప్రోక్షణ కింద అనుభవాలు తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 381, పాత పుస్తకాలు 378, 381, 378. ఏసుని చెంతకు ఆశతురం మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతురం మిల దోషముల్ బాపునయా. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన, ఇదే రక్షణ దినము. ఏసుని చెంతకు ఆశతురం మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతురం మిల దోషముల్ బాపునయా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయా. మృతుడై లేచెను, పరమునకేగెను, ధరకే తెంచునయా. మృతుడై లేచెను, పరమునకేగెను, ధరకే తెంచునయా. స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా. స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా. యేసుని చెంతకు తురం మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతురం మిల దోషముల్ బాపునయా. జపములు, తపములు, ఉపవాసములు పాపముల్ బాపవయా. జపములు, తపములు, ఉపవాసములు పాపముల్ బాపవయా. దాన ధర్మములు, తీర్థయాత్రలు పాపముల్ బాపవయా. దాన ధర్మములు, తీర్థయాత్రలు పాపముల్ బాపవయా. యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే బాపునయా. యేసుని రక్తము పాపము శాపము ఇప్పుడే బాపునయా. యేసుని చెంతకు ఆశతురం మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతురం మిల దోషముల్ అయా. యేసుని నామము పావన నామము, పాపముల్ బాపునయా. యేసుని నామము పావన నామము, పాపముల్ బాపునయా. ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాటెదము.
ఈ శుభవార్త ఈ జగమంతా ఇప్పుడే చాటెదము. తరుణము దాటిన మరి కరాదు, మరణము తప్పదయా. ఆ తరుణము దాటిన మరి కరాదు, మరణము తప్పదయా. యేసుని చెంతకు ఆశతరం మిల దోషముల్ బాపునయా. ఆ యేసుని చెంతకు ఆశతరం మిల దోషముల్ నయా. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. యేసుని చెంతకు ఆశతరం మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతరం మిల దోషముల్ బాపునయా. పాట సంఖ్య 488. పాత పుస్తకాలు 482, 488, 482. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను ఉదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో. నిత్య నివాసములే దిల్లో నా నేత్రాలు కానాను పై నిలుపుడి. నిత్య నివాసము లేదిలలో నా
నేత్రాలు కానాను పై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను దము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును. మారాని తనదు మాట నమ్ము. నీ రక్షకుండగు యేసే నడుపును. మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరవు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరవు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది. అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది. అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాట సంఖ్య 570, పాత పుస్తకం 559, 570, 559. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు
దీనుడై వేడా దావీదు రాజు, దీనుడై వేడా అవనిలో పొందిన నష్టములన్నీయు, అవనిలో పొందిన నష్టములన్నీయు దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో బొత్తిగా నేను నష్టపడి తిని, బొత్తిగా నేను నష్టపడి తిని. మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి, మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి. కరుణించి తిరిగి సమకూర్చు, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పసరు గంగలి చీడా పురుగులు, పసరు గంగలి చీడా పురుగులు నాశము చేసిన పంటను కూర్చుమ, నాశము చేసిన పంటను కూర్చుమ. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నేను వేడుచున్నాను, క్షమాపణ నేను వేడుచున్నాను. ప్రేమ సంతోష నందములను, ప్రేమ సంతోష నందములను ప్రధాన యాజక పోగొట్టుకుంటిని, ప్రధాన యాజక పోగొట్టుకుంటిని. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపపు విషముతో నా పాత్ర నిండెను, పాపపు విషముతో నా పాత్ర నిండెను. ప్రభు యేసుండను పిండిని కలుపుము, ప్రభు యేసుండను పాప మరణమును తొలగించుమా, పాప మరణమును తొలగించుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఆత్మీయ సోమరి
తనములో నుండి ఆత్మీయ సోమారి తనములో నుండి ఆత్మనష్టముల నియొబొందితి ఆత్మనష్టములానే నియొబొందితి ఆత్మాదేవా నీవు సమకూర్చుమా ఆత్మాదేవా నీవు సమకూర్చుమా కరుణించి తిరిగి కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను పాపము చేసి పడి ఉన్న చోటు పాపము చేసి పడి ఉన్న చోటు ప్రాపుగా నీవు జూపుము ప్రభువా ప్రాపుగా నీవు జూపుము ప్రభువా కోపాగించక నాపై కృప చూపుమా కోపాగించక నాపై కృప చూపుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను చేసిన పాపము కప్పుకొనక చేసిన పాపము కప్పుకొనక విశ్వాసముతో ఒప్పుకొందును విశ్వాసముతో ఒప్పుకొందును సిల్వా రక్తముతో శుద్ధి చేయుమా సిల్వా రక్తముతో శుద్ధి చేయుమా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను దుచున్నాను క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుంటాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాని కనుగొని వారు కొందరే. ఇదే భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 8వ పేజీ, నూతన నిబంధనలో 8వ పేజీ. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దానిలో ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాని కనుగొని వారు కొందరే. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, మీ వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. నేను ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు
మా కన్నులను మీరు తెరవజేస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ ప్రభా ఆ యొక్క దాసుని నీ రక్తంతో నన్ను కడిగి నా గతవతనాలు క్షమించి నీ ప్రజల యొక్క క్షేమం కొరకు నీ మహిమ కొరకు వాడుకుంటారమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాని కనుగొనివారు కొందరు. ప్రభునందు ప్రేమించే వారులారా, మన జీవితంలో కొందరులో ఉన్నామా, అనేకులలో ఉన్నామా? కొందరు. ఆ కొందరులో నీవు నేను ఉంటే, ఎందుకంటే అనేకుల్లో ఉంటే మనము మేలు పొందలేం. అనేకుల్లో ఉంటే మనం ఏం చేయలేం, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు, అది నాశనమునకు పోయేది. అయితే కొందరున్నది చూశారు. ఆ కొందరు అనే దానిని మనం చూడగలిగితే అది జీవమునకు పోయే మార్గం. ఆ కొందరు నా జీవితంలో మనము దానిని ఏం చేయాలా, కనుగొనాలా. దానిని కనుగొనేవారు కొందరే. ఏం కనుగొనాలా? ఇరుకు మార్గం, దానిని కనుగొనేవారు కొందరు. మరి కనుగొనాలంటే ఏం చేయాలా? కనుగొన్న వారిని మనం మాదిరిగా తీసుకోవాలి. మనము ఆ శ్రేష్టమైన మార్గం, ఇరుకు మార్గం, జీవమునకు పో మార్గం, ఆ మార్గమును కనుగొన్నవారు పరిశుద్ధ గ్రంథములో కొంతమంది ఉన్నారు. కొంతమంది పరిశుద్ధ గ్రంథములో ఆ మార్గాన్ని కనుగొన్నవారు ఉన్నారు. నేను నా జీవితంలో ఒకవేళ వారిని వెంబడిస్తే కనుగొనలేకపోతే నష్టమే. కనుక్కున్న వారిని చూస్తాం. ప్రభునందు ప్రేమించే వారులారా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరగని జన్మనందుకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మోయాబీరాలైన రూతు, ఈమె ఆ యొక్క ద్వారమును లేదా మార్గమును కనుగొంటా వచ్చింది. కనుగొన్న కారణాన్ని బట్టి ఇప్పుడు ఆమె ఏమి చేసి కనుగొంది మనం చూడగలిగితే, ఆమె గురించి లేఖనం సెలవిస్తూ ఉంది. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి. ప్రభునందు ప్రేమించే వారులారా, మనము ఆ జీవమునకు పో మార్గమును కనుగొనాలంటే మనలో ఉండేటువంటి కాని సంగతులను మనం ఏం చేయాలా? విడిచిపెట్టలేకపోతే మనం కనుగొనలేం. మనము చూడగలిగితే ఇదే అధ్యాయంలో లేదా ఇదే గ్రంథంలో వార్ప ఉంది. ఆమె విడిచిపెట్టలేకపోయింది. విడిచిపెట్టలే. ఆమె తిరిగి తన స్వజనుల దగ్గరికి వెళ్ళిపోయింది. అదే రూతు అట్లా కాదు. రూతు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని ఏం చేసింది? విడిచిపెట్టింది. ప్రభునందు ప్రేమించే వారులారా, నీవు నేను విడవలసినది. మనము దానిని కనుగొనాలంటే ఈ లోకంలో విడిచిపెట్టవలసినవి ఎన్నో ఉన్నాయి. అందుకే దేవుడు అన్నాడు కదా, నాకంటే తల్లిదండ్రులైనను, అక్క చెల్లెలైన, అన్నదమ్ములైనను ప్రేమించేవాడు నా రాజ్యమునకు వారసుడు కాని. ప్రభునందు ప్రేమించే వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను కూడా రూతు వలె మనం ఏం చేయాలా? రూతు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మార్గాన్ని కనుగొనంది. కనుగొన్న కారణాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆమెను వెంబడాలి. విడిచిపెట్టడానికి ఆమె ఒప్పుకుంది. విడిచిపెట్టినటువంటి వారు బైబిల్లో కొంతమంది ఉన్నారు, ఆ మార్గాన్ని కనుగొనలేకపోయారు. ఉదాహరణకు మనం చూడగలిగితే మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త
19వ అధ్యాయం 22వ వచనం. అయితే యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు, ఇప్పుడు ధనవంతుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ, ఆయన విడిచిపెట్టడానికి ఒప్పుకోలే, అందుకనే ఆ మార్గాన్ని కనుగొనలేకపోయాడు. రూతు విడిచిపెట్టడానికి ఒప్పుకుంది. నీ దగ్గర నా దగ్గర ఏదైతే కానిదుందో దాన్ని విడిచిపెడితే మనము ఆ మార్గాన్ని కనుగొనలేం, విడిచిపెట్టకపోతే కనుగొనలేం. ఇప్పుడు కోరుకుంది ఎవరికి? ఈ ధనవంతుడికి. అందుకనే సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడుకు నేనేమి చేయాలి? ఇప్పుడు ఇది కోరుకుంది, కానీ విడిచిపెట్టడానికి ధనవంతుడు ఏం చేయలేదు, ఏం చేయాలి? ఒప్పుకోలే. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, విడిచిపెట్టకపోతే నీవు నేను కూడా ఆ నిత్యరాజ్యమునికి పోయే మార్గమును, ఆ ఇరుకు మార్గమును ఏం చేయలేము, కనుగొనలేము. రూతు విడిచిపెట్టడానికి ఇష్టపడింది. బోయేజ్ అంటా ఉన్నాడు కదా, నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి. ఎందుకు విడిచిందంటే శ్రేష్టమైనది ఉంది. ప్రభునందు ప్రేమించే వారులారా, ఎంతోమంది ఎరగలేక, ఒకవేళ నీ జీవితంలో ఈ మార్గాన్ని కనుగొనాలని ఆశ ఉంటే, ప్రభువా నేను ఏం విడిచిపెట్టాలా? ఇప్పుడు నీ ప్రార్థన అది. రూతు తల్లిదండ్రులను జన్మభూమిని విడిచింది, నేనేం విడిచిపెట్టాలా? ఏం విడిచిపెడితే ఆ మార్గాన్ని కనుగొనగలను? ఏం విడిచిపెడితే ఆ మార్గంలో ప్రవేశించగలను? ఇప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభువా నేను విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టినట్లుగా. ఇప్పుడు ఈ ధనవంతుడు చూస్తే ఆయన కోరిక మంచిదే, విడిచిపెట్టలేని కారణాన్ని బట్టే నిత్యరాజ్యానికి పోయే మార్గమును ఆయన ఏం చేశాడు, కనుగొన లేకపోయాడు. ఒకటే కారణం ఏంటంటే, దేవుడు విడిచిపెట్టమన్నది ఆయన ఏం చేయలేదు, విడిచిపెట్టలే. నీవు నేను కూడా విడిచిపెడితేనే ఏం విడిచిపెట్టాలా? ఇప్పుడు దేవుణ్ణి అడుగు. నీ దగ్గర నీకు ఆయనకి మధ్యన ఏది అడ్డొస్తూ ఉందో దాన్ని ఏం చేయాలి, మనము విడిచిపెట్టాలి. అందరి దగ్గర ఒకటే ఉండదు, కొంతమంది దగ్గర ఒకటి, కొంతమంది దగ్గర ఒకటి, ఒకరి దగ్గర ఒకటి, అలాగ ఉంటాయి. ఎరుగుతూ ఉన్నారా? నీ జీవితంలో విడిచిపెట్టవలసింది ఏంటి? విడిచిపెడితేనే ఆ మార్గాన్ని నువ్వు నేను ఏం చేస్తాం, కనుగొంటాం. విడిచిపెట్టకపోతే కనుగొనాం. చూడండి, ఇంకా ముందు చూస్తే రాహేలు గురించి మనం చూస్తే ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండం 31వ అధ్యాయం రాహేలు గురించి చూస్తాం. ఆదికాండము 31వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 37:19 చదువు. మళ్ళీ 37:19. లాబాను తన గొర్రెలు వచ్చి కత్తిరించుడికి వెలుచుండగా రాహేలు తన తండ్రి ఇంటి ఉన్న గృహదేవతలను దొంగిలను. ప్రభునందు ప్రేమించే వారులారా, ఇప్పుడు రాహేలు గురించి మనం చూస్తే రాహేలు ఏం విడిచిపెట్టలేదు, నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. విడిచిపెట్టనటువంటి సంగతులు కొన్ని ఉంటాయి, అవి విడిచిపెడితేనే. ఇప్పుడు దీనివల్ల ఎంత నష్టం పొందిందో రాహేలును మనం చూడగలం. రాహేలు నష్టం పొందిందా, లాభం పొందిందా? పితరుల సమాధుల్లోనికి రాహేలు వచ్చిందా, వచ్చిందా? ఏంటి కారణం అంటే ఆ మార్గాన్ని ఆమె ఏం చేయలేదు, కనుగొనలేదు. ఎందుకంటే విడిచిపెట్టడానికి ఆమె ఏం చేయలేదు, ఇష్టపడాల. లాబాను వచ్చాడు, అన్ని తడుగు చూచాడు. ఆమె ఒంటే లో ఉన్నటువంటి సామాగ్రి మీద దాటిని పెట్టుకుని దాని మీద కూర్చుని దాన్ని విడిచిపెట్టడానికి ఏం చేయలేదు, ఇష్టపడాల. మనం కూడా అంతే ఏం చేస్తామంటే దానిని కప్పిపెట్టి విడిచిపెట్టడానికి ఏం చేయం, ఇష్టపడం. విడిచిపెడితేనే ఆ మార్గాన్ని కనుగొంటాం, విడిచిపెట్టకపోతే కనుగొనం. ధనవంతుడు విడిచిపెట్టడానికి ఏం చేయలేదు, ఇష్టపడలా. రాహేలు విడిచిపెట్టడానికి ఇష్టపడలా. అన్ని వెతుక్కుంటా ఉన్నాడు, అందరి గుడారాల్లోకి వెళ్ళాడు, ఎవరి గుడారం దొరకలా. రాహేలు దగ్గరికి వచ్చాడు. రాహేలు వాటిని ఏం చేసింది, దాచిపెట్టేసింది, విడిచిపెట్టలా. ఒకరు విడిచిపెడితే
రాహేలు జీవితం ఎట్లా ఉన్నావు? కనుగొనలేకపోయింది. నీ నా జీవితం ప్రభువా నేను ఏం విడిచిపెట్టాలా? విడిచిపెడితేనే కదా ఆ శ్రేష్ఠ దానిని జీవనకు పో మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దానిని కనుగొనివారు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉండాలా. ఆ జీవం పోయే మార్గం నువ్వు కనుగొనకపోతే నీ జీవితం అంతా వ్యర్థమే కదా. వార్ప కనుగొనలేకపోయింది, ధనవంతుడు కనుగొనలేకపోయాడు, రాహేలు కనుగొనలేకపోయింది. ఒకవేళ మనం చూడగలిగితే రాహేలు ఫలించడి కొమ్మనగా అన్నది, యోసేపు ఫలించడి. కానీ రాహేలుకు ఏం లేదు. ఎందుకు తెలుసా? రాహేలు గృహదేవతలను ఏం చేయలేదు, విడిచిపెట్టలే. మన జీవితంలో కొన్ని ఉంటాయి, విడిచిపెట్టాం. అవి ఏమవుతూ ఉంటాయి, దాస్తూ ఉంటాం. దానికి కనబడకుండా వాటిని భద్రం చేస్తూ ఉంటాం. విడిచిపెట్టాలి. నువ్వు ఇప్పుడు ప్రార్థన, ప్రభువా ఆ జీవం పోయే మార్గం కనుగొనేటి కొరకై విడిచిపెట్టవలసినవన్నీ కూడా నాకు చూపించు, నేను విడిచిపెట్టినట్లుగా నన్ను సిద్ధపరచు. రూతు విడిచిపెట్టింది. ఏం చేసింది రూతు? నేను విడిచిపెట్టాలా? ఇంకా చూస్తాం చూడ ముందుకు, ఇంకా చూస్తాం ఇంకేం చేయాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 14 వచ్చిన. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14 వచ్చిన. అమ్మా అదేనా? 44 మత్తయి సువార్త 13:44. పరలోక రాజ్యము పొలంలో దాచిబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినంత అమ్మి ఆ పొలమును ప్రభునందు ప్రేమింటి వారులారా, ఏ మార్గం ఇది? పరలోక మార్గం కదా. పరలోక రాజ్యము పొలంలో దాచిబడిన ధనమును. ఇప్పుడు దీన్ని కనుగొనాలంటే ఏం చేయాలా చెప్పాలా? మొదటిది కనుగొనాలంటే ఏం చేయాలనుకున్నాం? మొదటిది కనుగొనాలంటే విడిచిపెట్టాలా. రూతు ఏం చేసింది? విడిచిపెట్టింది. విడిచిపెట్టలేనటువంటి వారు దానిని ఏం చేయలేకపోయారు. ఎవరు విడిచిపెట్టలేదు? ధనవంతుడు విడిచిపెట్టలేదు. ఎవరు విడిచిపెట్టలేదు? రాహేలు విడిచిపెట్టలేదు. అందుకనే కనుగొన లేకపోయింది. వార్ప ఏం చేయలేదు, అందుకని కనుగొనలేకపోయింది. ఇప్పుడు రోజుగా మనం చూస్తూ ఉంటే కనుగొనాలంటే ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలి? మొదటిది విడిచిపెట్టదా. రెండోది కనుగొనాలంటే ఏం చేయాలా? చదవండి ఆ భాగం. 44 వచ్చిన 44. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి. ఇప్పుడు ఏం కావాలా? దాన్ని కనుగొనాలంటే ఏం కావాలా? ఆ విలువ తెలియాల. ఇప్పుడు ఆ పొలంలో ఏముంది? ధనం ఉంది. ఆ ధనము ఆయనకు ఉన్నదంతటికి ఏం కాదు సరి. అందుకనే ఉన్నదంతా అమ్మేసి ఏం చేశాడు? ఆ పొలమును. ఏంటి కారణం? దాని విలువ ఆయనకు ఉన్నదానికంటే గొప్పది. నువ్వు కనుగొనాలంటే విలువ తెలియాల. ఏం చేయాలా? ఆ విలువ తెలిస్తే ఈ లోకంలో ఏది దానితో ఏం చేయదు, సాటి. విలువ తెలియాలి. ఏం తెలియాలా? విలువ తెలిస్తేనే. మొదటిది విడిచిపెడితేనే ఏం చేస్తాం? కనుగొండి. రెండవదిగా విలువ, ఆ పరలోక రాజ్యం యొక్క విలువ. పరలోక రాజ్యము ఒక పొలంలో దాచిబడిన ధనమును పోలి. ఆ విలువ తెలియాలి. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన
ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియు నేను ఏం చేస్తుందంటే ఇవా ఏం ఎరిగింది ఈయన? ఆమె ఎక్కడుంది? ఎరుకలో ఉంది. ఆమె ఎక్కడుంది చెప్పాలా? ఎరుకలో. ఎరుకు ఎట్లాంటిది? దుర్భేద్యమైంది. ఎందుకంటే ఎరుకు గోడల మీద ఎవరుంటా ఉన్నారు? నివాసాలు ఏర్పరచుకుని ఉంటా ఉన్నారు. అంత గొప్పది, అంత గొప్ప పట్టణము. అయితే ఏది విలువైంది ఎంచింది? ఏది విలువైంది ఎంచింది? మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు రాహాబు ఎక్కడ ఉంటా ఉంది? కోటగల పట్టణంలో ఉంటా ఉంది. రాహాబు ఎక్కడ ఉంటా ఉంది? చుట్టూ ఏముంది? దానికి ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం ఎంత గొప్పదంటే నివసించే అంత గొప్పది. అంత గొప్ప ప్రాకారం మీద ఉంటా ఉంది. ఇశ్రాయేల్ ఎక్కడ ఉంటా ఉన్నారు? రాహాబు ఉండే స్థలం గొప్పదా? ఇశ్రాయేల్ ఉండే స్థలం గొప్పదా? చెప్పాలి మీరు. ఏమండి? బిల్డింగ్ గొప్పదా? పాక్ గొప్పదా? ఏది గొప్పది? ఇప్పుడు రాహాబు ఎక్కడ ఉంటుంది? కోటగల పట్టణంలో ఉంటుంది. ఇశ్రాయేల్ ఎక్కడ ఉంటా ఉన్నారు? ఆ గుడారంలో ఉంటున్నారు కదా. ఇప్పుడు అంత దుర్భేద్యమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి రాహాబు ఏం తెలిసింది? ఏం ఎరిగింది? ఏది విలువైందని తెలిసింది? ఏది విలువైందని ఎంచుకుంది? ఏది? అయ్యా మీ దేవుడు. అందుకనే ఎవరిని లక్ష్య పెట్టలే, రాజుని కూడా లక్ష్య పెట్టలే. లక్ష్య పెట్టిందా? ఒకవేళ రాజు ఆవిడ దగ్గరికి పంపించాడు, నీ దగ్గరికి వచ్చిన మనుషుల్ని ఏం చేయాలా? బయట తీసిరా. ఉన్నారా లేదు? లోపల ఉన్నారు. మిద్ది మీదకి ఎక్కించింది. జనపట్లను ఏం చేసింది? భద్రపరిచింది. ఇప్పుడు వచ్చారుగా, నాకు తెలియదు వెళ్ళిపోయారు. ప్రాణం ఎందుకు తెలుసా? ఆమె ప్రాణము కంటే, లేదా ఆమె ఉండే స్థలము కంటే ఆ దేవుడు ఎట్లాంటి వాడు? అందుకనే ఆమె ఎదిగింది కాబట్టి ఆ మార్గాన్ని కనుగొనుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోకి వచ్చేసింది. ఎవరు? రాహాబు. ఆ తల్లి ఎరిగింది, ఇది గొప్పది కాదు, ఇది మనం ఎరగట్లా. అందుకే పరలోక రాజ్యం పొలంలో దాచిపడిన ధనమును ఒకడు దానిని కనుగొని వెళ్ళి ఆ సంతోషము చేత తనకు కలిగినదంతయు మనం దాన్ని ఎరగక, ఆ విలువ ఎరగక, ఈ పరలోక రాజ్యం ఎంత గొప్పదో ఎరగక, ఈ దైవ మార్గం ఎంత గొప్పదో ఎరగక, ఎరిగితే నువ్వు ఏది దీనికంటే యోగ్యమైనదిగా ఏం చేయవు? ఎంచుకో. నీకు ఇంకోటి యోగ్యం కనబడుతూ ఉందంటే పరలోక రాజ్యం యొక్క విలువ నీకేం చేయలేదు? తెలియలేదు. నువ్వు ఎరగాల. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం నీకు నాకు బోధించేది ఏంటంటే విలువ. దేని విలువ? పరలోకం యొక్క దానిని కనుగొనివారు ఎవరు కనుగొన్నారు? ఇప్పుడు రాహాబు ఏం చేసింది? ఎందుకు కనుగొని తెలుసా? ఆ పరలోక రాజ్యం యొక్క విలువ, అయితే ఆ దేవుని యొక్క విలువ. అందుకే అంటా ఉంది కదా, యెహోవా ఈ దేశమును ఏమి లేదు ఆ దగ్గర. ఒకవేళ చూడండి, మన మీదకి ఎవరైనా పోట్లాడికి వస్తూ ఉన్నారనుకోండి, పోట్లాడికి వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలో ఏదైనా బలమైనది ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? భయపడతాం. లేకపోతే వాళ్ళు మనకన్నా బలవంతులు అనుకోండి, భయపడతాం. లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఉన్నాయనుకోండి, భయపడతాం. ఏమి లేకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు అసలు ఇశ్రాయేల్ దగ్గర ఏముంది? కోటగోడను కూల్చడానికి ఏమైనా ఉందా లేదా? ఏమి లేదు. దివిటీలు పట్టుకు తిరుగుతూ ఉన్నారు. దివిటి ఏం చేస్తుంది? కోటగోడని. కానీ ఎవరు ఎదిగారు? రాహాబు ఏం చేసింది? ప్రభువా, ఆ శ్రేష్టమైన పరలోక రాజ్య విలువను నేను ఎరుగునట్లుగా దానిని కనుగొనివారు అందరూ కాదు, మరి విలువ తెలిసిన వాళ్ళే కనుగొంటారు. ఎవరికి తెలిసిందా విలువ? ఆ రాజుకు తెలిసిందా? తెలియలే. అందుకని ఆయన లయం అయిపోయాడు. మరి ఎవరికి తెలిసింది? ప్రాకారం మీద ఉండే రాహాబు తల్లికి తెలిసింది. ఆమె అంటది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు. ఏమి లేదు వాళ్ళ దగ్గర. కానీ ఎవరు కనుగొన్నారు? చూడండి, వాళ్ళు ఏం చేశారు? అది అధ్యాయము 12
క్షమించండి, 3వ అధ్యాయం. వాళ్ళు తిరుగుతారు. అది అధ్యాయము 6వ అధ్యాయం 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఏమున్నాయి వాళ్ళ దగ్గర? గోడను పడగొట్టడానికి ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? గోడను పడగొట్టడానికి ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు, బోర్లు ఉన్నాయంతే. ఏమున్నాయి? బోర్ ఏం చేస్తుంది చెప్పండి? కానీ మరి ఎవరు కనుగొన్నారు? దానిని కనుగొనివారు ఎవరు కనుగొన్నారు? వాళ్ళ దగ్గర ఏమీ లేవు, ఏమీ లేవు. బోర్లు ఉన్నాయి, యాజకులు నడుస్తూ ఉన్నారు, మందసం వెళ్తూ ఉంది, ఏమీ లేవు. కానీ ఎవరు ఎవరు కనుగొన్నారు? రాహాబు తల్లి. ఆమె అంటది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. కనుగొనలేదా? కనుగొనలేదా? మరి నువ్వు కనుగొన్నావా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎట్లాంటివైనా ఆయన మాటజాలు, కోటగోడలు, గొప్ప ప్రాకారమే. కానీ ఆమె కనుగొనంది. దానిని కనుగొనివారు కనుగొన్న వారి యొక్క జీవితాలు మనం చూస్తే ఏమీ లేకపోయినా యెహోవా ఈ దేశమును మీకేం చేస్తా ఉన్నాడు? ఆయన ఇస్తా ఉన్నాడు. ఎరిగింది దాని విలువ, ఆ దేవుని యొక్క విలువ తెలుసుకుంది. అందుకనే అంత శ్రేష్టమైనటువంటి మార్గమును కనుగొనలో ఆమె ఉత్తీర్ణురాలైంది. చూడండి, ఇంకా ముందు చూస్తాం. ఒకటి చూసి మనము ముగిస్తాం. చూడండి ఒక సంగతి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. ఏమి లేవు వీళ్ళ దగ్గర, ఏం లేవు. మరి ఏముంది? ఏం తెలుసుకున్నారు వీళ్ళు? ఏం కనుగొన్నారు వీళ్ళు? విమానవుడు ఏమి సంపాదించడానికి పురాకులాడుతూ ఉన్నాడు? వెండి బంగారం. ఇప్పుడు అయ్యేళ్ళ దగ్గర లేవు, కానీ ఏముంది వీళ్ళ దగ్గర? ఏముంది వీళ్ళ దగ్గర? పేతురు వాళ్ళ దగ్గర ఏముంది? యేసు నామం ఉంది. ఈ నామం ఏం చేస్తుంది? కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇస్తుంది, కళ్ళు లేనివాడికి కళ్ళు ఇస్తుంది, పక్షవాతంతో ఉన్నవాడిని లేవనెత్తుద్ది, చనిపోయిన వారిని లేవనెత్తుద్ది ఈ నామము. అప్పుడు ఏం కనుగొన్నారు? వెండి బంగారులను మా యొద్ద ఏముంది? మా దగ్గర ఏముంది? మన దగ్గర ఏముంది? మన మురుపు అంతా ఏది? మన ఆలోచన అంతా ఏది? మన ఉద్దేశం అంతా ఏది? యేసును సంపాదించుకోవాలనే ఆశ కొంచెం కూడా లేదు మనకు. పేతురు యోహాను అంటారు, వెండి బంగారాలు మా ఇద్దరు లేవు, మా దగ్గర ఉన్నదేంటి? యేసునామం. నీ నా జీవితంలో ఈ నామమును సంపాదించు, దాన్ని కనుగొనివారు. ఈ కొందరిలో ఎవరున్నారు? మొదట కొందరిలో ఎవరు? రూతు ఏం చేసింది? విడిచిపెట్టింది. రెండవ కొందరిలో ఎవరు? విలువ తెలిసిన వారు. పరలోక రాజ్యము దాచబడిన ధనమును
తనకు కలిగినదంతా అమ్మి ఏం కొన్నాడు? ఏం కొన్నాడు చెప్పాలా? తనకు కలిగినదంతా అమ్మి ఏం కొన్నాడు? ఏం కొన్నాడు? పొలం కొన్నాడా? మనల్ని కొన్నాడా? ఏం కొన్నాడు? తనకు కలిగినంత అమ్మి ఏం కొన్నాడు? అది కొన్నాడు. ఏం కొన్నాడు? అది పొలం కాదు, పరలోక రాజ్యం, పొలంలో దాచిబడిన ధనమును అంతే. పరలోకాన్ని కొనుక్కున్నాడు తనకు కలిగినంత ఇచ్చేసి. అంటే మనకున్నదంతా దానితో సాటి కాదు. దేంతో? పరలోకంతో, నిత్యరాజ్యముతో. దానిని కనుగొనివారు ఈ లోకం యొక్క వైపు మన నేత్రాలు ఉంటే దాన్ని ఏం చేయలేము, కనుగొనలేము. ఇప్పుడు పేతురు యోహాను కనుగొన్నారు. ఏం కనుగొన్నారు? మా దగ్గర ఏమి లేదు, వెండి లేదు, బంగారం. కానీ ఏముంది? అప్పుడు కనుగొని వారు ఏం కనుగొంటావు? నువ్వు కనుగొనే లిస్టులో ఉన్నావా? ఆ ద్వారమును పోవారు అనేకులు, ఎందుకంటే అది విశాలం, దాంట్లో పోతున్నావా? కనుగొనేవారిలో ఉన్నావా? రూతు కనుగొనేవారిలో ఉంది, విడిచిపెట్టేసిందన్నీ. అందుకనే ఆమె జీవితంలో శ్రేష్టమైనది పొందుకుంది. వార్పు విడిచిపెట్టలా, ధనవంతుడు విడిచిపెట్టలా, తర్వాత రాహేలు విడిచిపెట్టలా. అందుకనే కనుగొనలేకపోయారు. మరి కనుగొన్న వారిలో రెండవ జాగ్రత్త చూస్తే విలువ ఎరిగిన వారు. పరలోక రాజ్యం యొక్క విలువ నీకు తెలియాల. ఏ విలువ? బంగారం యొక్క విలువ కాదు, ఇంటి యొక్క విలువ కాదు, పొలం యొక్క విలువ కాదు, లేదా గొప్ప గొప్ప వాటి విలువ కాదు, పరలోకం యొక్క విలువ. అందుకనే ఆ విలువ తెలిస్తేనే నువ్వు దాన్ని కనుగొంటావు. రాహాబు ఎంత చక్కగా ఏం విలువ తెలుసుకుంది? దేవుని యొక్క విలువ. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడు. ఏమి లేవు వాళ్ళ దగ్గర, ఏమి లేవు. ఉన్నాయా? ఏమి లేవు. కానీ ఈ దేశం మీకు ఇస్తాడు దేవుడు. అందుకనే కనుగొన్నది కాబట్టి ఆమె ఎరుకో యొక్క నాశనంలో నుంచి ఆమె ఏం చేయబడింది? మరి నా జీవితంలో కనుగొంటావా? కనుగొంటేనే, ఏదో సామాన్యమైన సంగతి కాదు ఇది. ఒక దినాన నిత్య నరకం నుంచి తప్పించబడాలంటే నువ్వు కనుగొనాలంటే విడిచిపెట్టాలా, ఆయనను ఎరిగితేనే ఒక దినాన నేను నీ కొరకు నా కొరకు ఆ మాట దానిని కనుగొని వారు ఆ కొందరిలో నేనేం చేస్తాం? ఉంటాం, లేకపోతే ఉండం. వాస్తవం ఇది. నేను ఉండాలంటే కనుగొనాలా, నేను ఉండాలంటే విడిచిపెట్టాలా. ప్రార్థన చేసుకోవాలి ఇప్పటి నుంచి, ప్రభా దానిని కనుగొన్నట్టుకు, ఆ నిత్య జీవానికి పోయే మార్గం కనుగొన్నట్టుకు ఇంకా ఏం విడిచిపెట్టాలి? నేను ఆ నిత్య జీవానికి పోయే మార్గం నుంచి వెళ్ళడానికి ఆ విలువని ఇంకా ఏం ఎరగాలి? నేను పేతురు యోహానుని అడుగు, ఆ విలువ చెప్తారు. ఇది వెండి బంగారం సంబంధించింది కాదు నాయన. ఏ నామం ఇది? యేసు నామం. రాహాబును అడుగు, కోట మంచిది కాదు, ప్రాకారం మంచిది కాదు, దేవుని ప్రజలు. అందుకనే ఈ దేశం మీకు ఇస్తా ఉన్నాడు దేవుడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. జీవమునకు పోయే మార్గం కనుగొనటి కొరకై రాహాబు మనోనేత్రాలు తెరవబడ్డాయి. మన మనోనేత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైన మాటలు జ్ఞాపకం పెట్టుకో. ప్రభువా, ఆ జీవమునకు పోయే మార్గమును కనుగొనటి కొరకై నన్ను రూతు వలె ఉంచు, నన్ను రాహాబు వలె ఉంచు, నన్ను ఆ పరలోక రాజ్యముకు సంబంధించిన పొలం కొనుక్కున్న వాడి వలె ఉంచు, నన్ను పేతురు యోహాను వలె ఉంచు. ఒకవేళ ఇంకా లేకపోతే అలాగ ఉండు కొరకే నన్ను సిద్ధపరచు అని ప్రార్థన చేస్తే కనుక దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడు, జాబ్ ఇచ్చేవాడిగా ఉంటాడు. ఒక దినాన నిత్యరాజ్యంలో ఆయనతో పాటు యుగాలు మేలు పొందుడికాయి దేవుడు మనకు సహాయము చేయను. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకున్నాను. సాయంత్రము వేలువిన్ను ప్రార్థన కూడిక పరిచర్య రాకపోకలు దేవుడు తోడైనట్లుగా అక్కడ కూడా దేవుని యొక్క వాక్యం పంచుకున్నట్టు కొరకే దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదివారం ప్రభుదిన పరిచర్య ఉదయం శంలోనలో, మధ్యాహ్నం సియోనులో జ్ఞాపకం చేసుకునండి, ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. తర్వాత 20వ తారీఖు లక్షవారం తాళపురం శంలోనలో దైవ సేవకుల పరిచారకుల ప్రార్థనా కూడిక. మనం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే
మరి ఈ సమయంలో కలిగి ఉన్నాం, తలస్తా ఉన్నాం. నవంబర్ 20వ తారీఖు దైవ సేవకుల పరిచారకుల ప్రార్థనా కూడిక. సహోదరులు రండి. మరి మందిరంలో పనులు ఉంటాయి, ఆ పనులు చేయడానికి. తర్వాత బయట కూర్చున్న వాక్యం వినపడుతుంది. అంటే ఇది సేవకులకు పరిచారకులు కాబట్టి మీరు కూడా రండి, బయట పనుల్లో పాలు పొందండి, దేవుని వాక్యాన్ని కూడా వినొచ్చు. ఆ రోజు ఏం పనులు పెట్టుకోవద్దు, ఉదయమే టిఫిన్కి వచ్చేయండి. మధ్యాహ్నం భోజనం ఇక్కడే, సాయంత్రం స్నాక్స్ కూడా ఇక్కడే. కాబట్టి జ్ఞాపకం పెట్టుకున్నాండి. 20వ తారీఖు దైవ సేవకుల పరిచారకుల ప్రార్థనా కూడిక. తర్వాత 29వ తారీఖు, ఈ 29వ తారీఖు క్షమించాను, తణుకు బెత్లెహేం మందిర ప్రతిష్ఠిత. సాయంత్రం, ఉదయం కాదు, 29 సాయంత్రం. అందరూ సిద్ధపడి ఉండండి, ఆ పరిచర్యలో పాలు పొందాలా. 29 సాయంత్రం ఆ సమయానికే అక్కడ పనులన్నీ ముగించబడి ప్రతిష్ఠితకు మందిరం సిద్ధపరచులాగిన స్థానిక దైవ సేవకు ప్రదీప్ గారికి, అక్కడ ఉండేటి వారందరికీ కూడా దేవుడి సహకారము అందించేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. డిసెంబర్ 15వ తారీఖు, డిసెంబర్ 15 సువార్త. ఉదయము వేలువినిలో, మధ్యాహ్నము తాళపాలెంలో. ఉదయమే టిఫిన్కి అక్కడికి వచ్చేస్తారు అందరూ, మనం కూడా అక్కడే ఉంటాం. మధ్యాహ్నం దాకా అక్కడ సువార్త చేస్తాం. మధ్యాహ్నం నుంచి ఇక్కడికి వచ్చేస్తాం, ఇక్కడ భోజన సహవాసం కలిగి ఉంటాం. భోజనం అయిన అనంతరము గ్రామంలో బహిరంగ సువార్త కలిగి ఉంటాం. ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేస్తున్నాను. 20వ తారీఖు దైవ సేవకుల పరిచారకుల ప్రార్థనా కూడిక. 29 తణుకు బెత్లెహేం మందిర ప్రతిష్ఠిత. 15వ తారీఖు బహిరంగ సువార్త. సోమవారం ఆధారం చేసిన తాళపాలెంలో, సియోను ఆధారం చేసుకుని వేలువెన్నులో. ఈ పరిచర్యల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత భూషణ్ గారు బయలుదేరి వాళ్ళ మళ్ళీ ఇండియా వస్తూ ఉన్నారు. క్షేమంగా ఇంటికి రావడానికి, ప్రయాణమంతలో దేవుడు సాయం చేయడానికి మీ ప్రార్థనలో ఆయన కొరకై జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత శుభశ్రీ చదువుకి ఈ దినం నుంచి కాలేజీకి వెళ్ళడం ప్రారంభించింది. వెళ్ళారు అందరూ, సుగునక్క, భాగ్యశ్రీ, శుభశ్రీ. మరి దేవుడు అక్కడంతా వాళ్ళకి అన్నీ సమకూర్చి క్షేమంగా వాళ్ళ ఇంటికి వచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. నాకు దేవుని కుమారికి మెర్సిజాయ్ కూడా కొంత అనారోగ్యం ఉంది, ఈ రొంప ఇటువంటి సంబంధించినవి. దేవుడు స్వస్థపరిచినట్లుగా, పరిచయకి ఆటంకం లేకుండా ముందుకు చేయనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దయాప్రీత అక్కడ సోదరి దయాప్రీతి వివాహము ఈ దినము జ్ఞాపకం పెట్టుకునండి. తర్వాత 27 మనం ప్రార్థిస్తున్న రీతిగా అమూల్య వివాహం, అమూల్య రాజేష్ వివాహము. ఆ సమయాలు కూడా దేవుడు దీవెనకరంగా ఉంచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అక్కడ నుండి చెప్పండి, దాని కొరకే ప్రార్థన చేస్తాం. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారి కొరకే కూడా ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసుకుంటాం. సోడు పృథ్వీ గారి కొరకు ప్రార్థన చేయండి. యాక్సిడెంట్ అయ్యి కొంచెం మోకాళ్ళ దగ్గర గాయమైంది, దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా. ఈ రైతులు పంటను ఇంటికి తెచ్చుకుంటా ఉన్నారు. దేవుడు వారి పక్షం కృప చూపించి వాతావరణం అనుకూలపరిచి సమస్త మేలుకరంగా ఉంచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. మన సంఘంలో కూడా అనేక మంది ఉన్నారు, వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. విన్సెంట్ కొరకు ప్రార్థన చేయండి. మరి ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరగాల, దేవుడు సంపూర్ణంగా తాకు స్వస్థపరిచినట్లుగా, వారి అక్కర్లను తీర్చిపోయినట్లుగా, ఆరోగ్యశ్రీ కూడా అలర్ట్ అవునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దయమని ఇల్లు కట్టుకుంటా ఉంది, ఆ దయమని కొరకు ప్రార్థన చేయండి. ప్రతి అక్కడ తీర్చిపోయినట్లుగా, ఆ ఇల్లు నిర్మించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. ఆరంభించుట్లో సహాయపడుతూ వచ్చారు, పాటల ద్వారా నామాన్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చారు, మీకు వందనములు. ప్రార్థించక పూర్వము అనుగ్రహించిన లేఖన భావాన్ని బట్టి మీకు వందనములు ప్రభా. ఇరుకు మార్గం ప్రవేశించి పోరాడి ప్రభా, దానిని కనుగొని వారు కొందరే
ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే. ఆ కొందరిలో మేము ఉండాలని మీరు తలంచారు, దాన్ని బట్టి నీ కొందరు. ఆ కొందరిలో మా పితరులు కొంతమంది ఉన్నారు. వారు ఆ శ్రేష్టమైనటువంటి ఆ నిత్యరాజ్యమునకు ద్వారమును కనుగొన్నారు. మా పితరురాలు రూతు ప్రభా తన జన్మభూమిని, తన తల్లిదండ్రులను విడిచిన కారణాన్ని బట్టి ఆమె దానిని కనుగొనంది. ప్రభా మా పితరురాలైన రాహాబు, ఆమె కూడా కనుగొనంది. ప్రభా ఆ కోటగల పట్టణము సరైనది కాదని యెహోవా ప్రజలు ఆయన ఆ దేశం వాడికి ఇస్తున్నాడని ఎరిగి కనుగొని మేలు పొందింది. ప్రభా మా జీవితంలో అలా ఉన్నాడు, మేము ధనవంతుల వలె ఉన్నాం, మేము రహాబోలే ఉన్నాం, అనేకవి దాచేటటువంటి వాడికి ఉన్నాం. ప్రభా వాటి నుంచి విడిపించి ప్రభా మేము రూతు వలె, ప్రభా మేము రాహాబు వలె ఉండేటి కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తాయి. ప్రభా దానిని కనుగొనేటి కొరకై ప్రభా విలువ ఎరగవలసిన వారిగా ఉన్నాం. ఆ యొక్క పొలమును కొంటున్న వ్యక్తి ఆ పరలోక రాజ్యము ఒక పొలంలో దాచుకున్న ధనమును పోలి ఉన్నది. దానిని కనుగొని తనకున్నదంతా అమ్మి ఆ సంతోషము చేత ఆ పొలమును ఏ రీతిగా ఆ యొక్క రాజ్యమే స్వతంత్రించుకున్నాడు. ఆ విలువ తెలిసిన వారిగా ఈ లోకంలో ఏది దానికి సరికాదని, అంత విలువైనదని ఎరుగుటి కొరకాయ నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాను. ప్రభా పేతురు వెండి బంగారం నా ఇద్దరు లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇస్తా ఉన్నాను. ఏమి కలిగి ఉన్నాడో ప్రభా తెలియపరిచారు. ప్రభా నజరుడైన యేసు నామం ప్రభా నా జీవితంలో విలువ ఎరగవలసిన వాడిగా ఈ లోకం యొక్క ఆ సంపాదన కొరకే, లేకపోతే వాటిని పోగు చేసుకునే కొరకే ఆశపడతా ఉన్నాను తప్ప ఆ నామమును సంపాదించుకునేటికి ఆశ లేదు. ఎరిగితే ఈ లోకమంతా నీ ముందు దేనికి సాటి ఎరగవలసిన వాడిగా ఉన్నాను. ఎరుటి కొరకే నన్ను సిద్ధపరుస్తున్నాను. ఇంకెక్కడ ఎరగలేకపోతా ఉన్నాను, తెలియపరచాను. మహిమ నీకు ఆరోపించినట్టుగా మనం సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన మనల కొరకు మీకు వందనములు. సాయంత్రం వేలువెని సియోని ప్రార్థన పరిచయం జ్ఞాపకం చేసుకున్నాడు. సాయంత్రం బిడ్డలు రావాలి, వారికి సహాయపడుతురండి, మార్గంలో తోడేయండి, వాతావరణం అనుకూలపరుస్తురండి, మేలుకరంగా ఉంచుతారండి. నన్ను దేవుని కుమార్ని మెరిసి జ్ఞాపకం చేసుకునండి. కొంత ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఈ రొంపైనటువంటి సంగతులు తాకి స్వస్థపరుస్తురండి. నీ పునరుద్ధాన శక్తి బలమను గ్రహించి మాయం తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దైవ ఇది కొరకే మీకు వందనములు. ఆవిడ వివాహం జరుగుతూ ఉంది ఈ దినము. ప్రభా సహాయపడుతురండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, ఆ ఘనమైన కార్యం ఘనంగా జరుగుట కొరకే సహాయపడుతురండి. ప్రభా మరి ఇద్దరిని ఆత్మ ప్రాణాలు సిద్ధపరుస్తురండి. రానున్న యాత్ర జీవితంలో నేను కలిగి ముందుకు సాగుడు కొరకే సహాయపడుతురండి. ప్రభా అమూల్య రాజేష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి 27వ తారీఖు వారి వివాహం కొరకు సహాయపడుతురండి. పండుగకు అక్కడ ఉన్న వారికి అందరికీ కూడా బాధ్యతలు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. భూషణ్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సాయంత్రం బయలుదేరి ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలి. మార్గవంతట్లో తోడేయండి, ప్రతి కీడుని తప్పిస్తారండి. నీ యొక్క కృపను వారి పక్షంగా విస్తరింపజేస్తారండి. క్షేమమైన ప్రయాణాలు దయచేసి మాయము తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. సోదరుడు పృథ్వీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికి గాయమైంది, తాకి స్వస్థపరుస్తారండి. దయమని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంట్లో నిర్మించుకుంటుండగా కృపను విస్తరింపజేస్తారండి. విన్సెంట్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి బైపాస్ కొరకు ఎదురు చూస్తుండగా సహాయపడుతురండి. ఆరోగ్యశ్రీ ఎలా అవడానికి సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవానికి వందనములు. నడిచిన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోడు పేరాజు కొరకు నీకు వందనములు. పొలము ప్రభా మరి అవన్నీ కోయటానికి కావాల్సిన ప్రభుత్వం విస్తరింప చేస్తారండి. వాతావరణం అనుకూలపరుస్తారండి. కష్టానికి తగిన ఫలం దయచేసి మాయం తెచ్చుకుంటారండి. వారే కాదు, ఎంతోమంది రైతులు తమ పంటను ఇంటికి తెచ్చుకోవడానికి ప్రభా సిద్ధపడతా ఉన్న అందరికీ సహాయపడతారండి. వాతావరణం అనుకూలపరుస్తారండి. సమస్త మేలుకరంగా ఉంచుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభా 20వ తారీఖు దైవ సేవకుల పరిచారకుల ప్రార్థన కూడిక శోమరంలో జ్ఞాపకం చేసుకున్నాను. పిలిచిన వారందరి కొరకు మిమ్మల్ని స్తుతిస్తానికి ఎవరిని పిలవాలో అందరూ రావడానికి సహాయపడుతారండి. ఎవరికి ఎటువంటి ఆటంకం అడ్డు లేకుండా మీరే సహాయపడుతారండి. సెలవు దొరకడానికి సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకున్నట్టు సహాయపడుతారండి. ప్రభు చూపిస్తారండి.
ప్రభా 29వ తారీఖు తనకు బెత్లెహేం మందిర ప్రతిష్టత సహాయపడుతున్నారండి. ఆ సమయానికి అన్ని పనులు అవడానికి ప్రభు చూపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఆ సంస్థలను బలపరుస్తున్నారని సహాయపడుతున్నారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. 15వ తారీఖు బహిరంగ సువార్త వేలువని సియోను అనుకుని ఉదయము వేలువెనిలో మధ్యాహ్నం శుభ్రం అనుకుని తాళపాలెంలో అందరూ రావడానికి సమస్త మేలుకరంగా ఉండడానికి నీ నామం ఊరేగించబడ్డానికి అనేక రక్షణ వార్తను ప్రకటించడానికి మీరే సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఇంకెవరికొకరైతే ప్రార్థించమని అడిగినారు నీ దాసుమణించి మా కొరకే ప్రార్థించిన ప్రతిభను జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు మీ ప్రజలు ప్రార్థించిన తర్వాత అన్ని కుటుంబాల కొరకాయి, అందరి దైవ సేవకుల కొరకాయి, పరిచర్ల కొరకాయి మరి సార్థకంగా ప్రార్థించినట్లుగా నన్ను కూడా సిద్ధపరుస్తారండి. కాన్ఫరెన్స్లో బిడ్డల మటుకు మీకు వందనములు. వారిని కూడా భద్రపరుస్తారండి. వారి అక్కలు తీర్చి మహిమ తెచ్చుకుంటారండి. ఎన్నో శ్రమ బాధితులు ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మెటుకు ఆ జీవ మార్గం కనుగొన్నట్టు కొరకాయి మాకు సహాయపడుతారమ్మని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి. ఆమె. దయచేసి ప్రార్థన చేయండి.